సాకల రామాంజనమ్మని. ఇక్కడ నేను 30 ఏళ్ళు ఉంటున్నాను. ఇప్పుడు నాకు న్యాయం చేయమని నేను అడుగుతున్నాను. మీరు ఏం న్యాయం, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు. నా భర్త కూడా ఇక్కడే చనిపోయినాడు. నాకు ఎవరు దిక్కు పక్కు లేరు. నేను ఉన్నా కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు గుంతామిట్టలన్నీ మేము సదరం చేసుకొని కాలువ గట్ట పైన వేసుకున్నాము. కాలువ గట్ట పైన వేసుకున్నా కూడా మమ్మల్ని కనకరించుకోకుండా ఇట్లా ఈ పని చేసి మాకు ఈ రీతికి తెచ్చినారు. మా ఇండ్లన్నీ పగలగొట్టి మాకు రోడ్డుకి ఎక్కించినారు. రోడ్లో మేము పన్నాము. మాకెవరు కనకరించలేదు. ప్రేమనాథ్ గారు వచ్చి మాకు వచ్చింది కోర్టు నుండి మాకు వచ్చింది అని గుమాస్తాలను పోలీసు వాళ్ళను పిలుచుకొని వచ్చి మాకు ఇట్లా పగలగొట్టేసి వెళ్ళిపోయి మా సామాన్లన్నీ రోడ్డుకి వేసేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మేము ఎక్కడ బతకల్లా, మాకు ఏముందని మీరు ఇట్లా చేస్తున్నారు. మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు, జడ్జి గారు, ఎమ్మెల్యే గారు. మీరు ఏం న్యాయం చేస్తారో చెయ్యండి సార్. మాకు ఏమి దిక్కు పక్కు లేని వాళ్ళము, రోడ్డున పడినాము. మీరు ఏం న్యాయం చేసినా కానీ మాకు సహాయం చెయ్యండి. మాకేమీ ఎక్కడా లేదు. మా ఆయన ఉంటే కాపాడుకుంటాండ. మా ఆయన కూడా లేడు. నేను తిరగలేను, నా చేత కాదు. నేను బట్టలు ఉతుక్కుండేదాన్ని. బట్టలు లేకపోతే నేను ఐరన్ చేసుకొని బతుక్కోవాల్సిండేది. నేను ఇట్లా రోడ్డును పడినాను. ఏం సాయం చెయ్యండి సార్ నాకు. మేము 23 ఏళ్ళ నుంచి కాపులు ఉన్నాం సార్. మేము ఇక్కడ నిన్న వచ్చి ఈమెది మా పక్కింటి ఆమెది ఇల్లు దౌర్జన్యంగా పోలీసు ప్రొటెక్షన్ వచ్చి అంతా పగలగొట్టిపోయింది సార్. ఇప్పుడు మీకు కూడా ఇంకా నెల టైము అక్కడ కూడా మావే, మేము కూడా అన్ని పగలగొడతామని మాకు వార్నింగ్ ఇచ్చిపోయినారు సార్. మీరే ఎంత మాకు సాయం చేయాలి సార్. మీరు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అందరూ పెద్ద పెద్ద నాయకులు వచ్చి మీరు మాకు సాయం చేయాలి సార్. లేకుంటే మావి కూడా పడగొట్టిపోతామని వార్నింగ్ ఇచ్చిపోయినారు సార్. మీరే దయచేసి మాకు ఆదర్శ నగర్ సార్, వంక దగ్గర సార్ మేము వేసుకోండేది కూడా. అవి మావే అని దర్జను చేసి పగలగొట్టిపోయినారు సార్ ప్రేమనాథ్ వచ్చి. మీరే మాకు ఇది చేయాలి సార్. మాకు పట్టాలకు ఇచ్చినారు, లోను ఇచ్చినారు సార్ గవర్నమెంట్ వాళ్ళు. అన్నీ ఇచ్చినా కూడా మీదేం చెల్లదు అని వాళ్ళు మాకు వార్నింగ్ ఇచ్చిపోయినారు సార్. దయచేసి మీరే మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఏదైనా సాయం చేయాలి సార్. మేము ఏదో బేదా సాదా గోళ్ళ కింద పడేసినారు మమ్మల్ని. లేదు మీ ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేసుకోవాలంటే పురుగుల మంది దాగైనా మీ కోర్టు కాడికి వచ్చి పడిపోతాను నేను అని చెప్తా. అదే మీ ఇంటికాడికి వచ్చి పడిపోతా నేను. మాకు ఈ సాయం చేయాలి. మేము ఎమ్మెల్యే గారు అంతా కాపాడాలి స్వామి. మమ్మల్ని మాత్రం గడ్డకి వెళ్ళి అందరూ మాట్లాడుకొని ఎట్లా చేయాలి స్వామి. మాకు ఏదో బీదోళ్ళము. కలెక్టర్ గారు అంతా బాగా మాట్లాడుకొని చేయాలి స్వామి. మేము బీదోళ్ళము. రోడ్డును పడేసినారు. బోలు అంతా రాత్రి అంతా ఈగలతో చచ్చిపోతాం పండుకోలేక. ఎట్లా చేస్తే ఎట్లా సార్, ఎట్లా అట్లా సాయం చేయాలి మాకు. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మాకు ఇండ్లు గవర్నమెంట్ ఇచ్చింది. ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన పట్టాలు కూడా ఇచ్చినారు మాకు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇండ్లన్నీ పీకేసి మాకు కూడా నిన్న వచ్చి పక్కన ఉండే మా ఇంటి పక్కన ఉండాయమని ఇండ్లంతా పీకేసి పడేసి దౌర్జన్యంగా చేసేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. మాకు కూడా మీకు కూడా ఉంటుంది ఒక నెల రోజులు. అంతలోపలికి మీరు కూడా ఏదైనా చూసుకోండి, మేము పీకేస్తాము మేము కూడా అంటున్నారు సార్. మేమేమో 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి ఉండాము. మాకు గుత్తలు వచ్చినాయి, కరెంటు బిల్లులు వచ్చినాయి, ఇంటి లోన్లు కూడా వచ్చినాయి. ఇన్ని వచ్చినా కానీ ఇవి మావి కాదని కోర్టుకు వేసినాము. వాళ్ళు వేసినారు కోర్టుకి. వాళ్ళేమో దౌర్జన్యంగా మావని రాపించుకొని మమ్మల్ని అంతా రోడ్డుకి వేసేసినారు. పాపం మా అమ్మ ఇండ్లు బట్టలు ఉతుక్కొని ఇస్త్రీ పెట్టుకొని బతికే ఆయమ్మని రోడ్డుకి వేసేసి పాపం రోడ్లో పనుకుంటుంది. ఆయమ్మ ఇండ్లు అంతా పగలగొట్టి నాశనం చేసేసి వెళ్ళిపోయినారు. పోలీసు వాళ్ళు వచ్చినారు. మేము ఎవరు అడ్డం పడినా కానీ ఒక్కరు కానీ మమ్మల్ని ముందుకు రానికోకుండా ఇట్లా చేసి వెళ్ళిపోయినారు సార్. మీరే మాకు దయచేసి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మీ ఎంఆర్ఓ గారు మీరే మమ్మల్ని కాపాడాలి. దయచేసి మా మీద జాలి చూపించి కరుణ చూపించి మమ్మల్ని బయటికి వేయాలని ప్రార్థిస్తున్నాను సార్. బ్యాంక్ కాలనీ ఆదర్శ నగర్ మధ్యలో ఉన్న వంకపురం బోగులో గత 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న రజక వృత్తిదారులు, అనేక వృత్తులు చేసుకొని బ్రతుకుతున్న నిరుపేదలు ఇక్కడ నివసిస్తున్నారు. వీళ్ళకి 2017లో గవర్నమెంట్ వీళ్ళకి నివాసం ఉన్నట్లు ఒక పత్రం ఇవ్వడం జరిగింది వీళ్ళకు. అప్పుడు ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో
అప్పటి నుంచి వీళ్ళు గుత్తలు కట్టుకుంటూ ఇక్కడే వాళ్ళ కూలి పనులు చేసుకుంటూ ఇంటి పాచి పనులు చేసుకుంటూ నివసిస్తూ ఉన్నారు. స్థానికంగా మేము ఇక్కడ వాళ్ళని 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు వంకపరంపోగు కాదు, ఏదో సైట్ మాది అని చెప్పేసి కోర్టు నుంచి ఒక నోటీసు తీసుకొని వచ్చి అది నిన్న పడగొట్టడం జరిగింది. కాకపోతే కనీసం ఒక నెల టైం ఇవ్వమని చెప్పేసి వాళ్ళు కోరినా కూడా ఎటువంటి స్పందన లేకోకుండా నిన్న ప్రైవేటు వ్యక్తులతో వాళ్ళ ఇంట్లో ఉన్న సామాగ్రిని అంతా బయటపారేసి నిర్దాక్షిణ్యంగా కూల్చేయడం జరిగింది. ఇందుకు ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని, తద్వారా కలెక్టర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని స్థానికులుగా మేము కోరుకోవడం జరిగింది. నిన్నటి రోజు ఆదర్శ్ నగర్ హౌసింగ్ బోర్డు ఎక్స్టెన్షన్లో ఎస్బీఐ కాలనీ లేఅవుట్ స్థలంలో దాదాపు ఒక 15 కుటుంబాలు 30 సంవత్సరాల నుంచి వాళ్ళు పాచి పని చేసుకొని గుడిసెలు వేసుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. మేము కూడా స్థానిక అశోక్ నగర్ నివాసిగా కూడా నేను చూస్తున్నా. నేను యాజ్ ఎ రజక కార్పొరేషన్ డైరెక్టర్గా నేను రావడం జరిగింది. కోర్టు డైరెక్షన్ చెప్పేసి వీళ్ళంతా లబోదీమని ఏడుస్తూ ఉంటే వస్తే మాది కోర్టు జడ్జిమెంట్ వన్ సైడ్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు పగలగొట్టడానికి వస్తే నేను కూడా అక్కడ ఉండి మరి డైరెక్షన్ ఉంది కాబట్టి కోర్టులో మనం ఏం చేయలేకపోతున్నాము అని చెప్తా ఉంటే నేను కూడా గమ్మనున్నాను. మరి ఇక్కడ ఈరోజు వీళ్ళు చెప్తా ఉంటారు కాలనీలో ప్రేమ్నాథ్ అనే అతను ఒక ఓనర్ అంటాడు, తాటిచెర్లలో కొంతమంది ఓనర్ అంటారు, ఇంకా కొంతమంది ఓనర్లు సరోజమ్మ అనే వాళ్ళు కూడా ఓనర్లు అంటారు. ఈ స్థలానికి దిక్కు దివానం లేదు. మరి ఇది హౌసింగ్ బోర్డు ఎస్బీఐ కాలనీ ఎక్స్టెన్షన్లో వంకపరంబోక్ స్థలం అని ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు చెప్పినారు. అది మేము కూడా చూస్తూ ఉన్నాము. ఈ ఆదర్శ నగర్లో వంకపరంబోక్ స్థలము దాదాపు 10-12 అడుగుల కాలు ఉందని చెప్పేసి నాకు కూడా ఐడియా ఉంది. మళ్ళీ ఆ కాలు స్థలంలో వంకపరంబోక్ స్థలంలో వీళ్ళు గుడిసెలు వేసుకుంటే మరి పట్టా ఓనర్గా ఉన్నటువంటి ఆయనకు 5 అడుగులు ఉందో 6 అడుగులు ఉందో నాకు తెలియదు. కానీ మళ్ళీ అటువంటి 6 అడుగుల స్థలము కోర్టులో నేను గెలిచినానని చెప్పేసి ఆయన తీసుకురావడము, మరి పోలీసుల ద్వారా ఖాళీ చేయడం చాలా బాధాకరము, విచారకరము. ఇది కోర్టులో ఉంది కాబట్టి యాజ్ ఎ రజక కార్పొరేషన్ డైరెక్టర్గా నేను కూడా కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. మరి జడ్జి గారికి నేను కూడా అక్కడ వచ్చినటువంటి అమీన్ గారిని సంప్రదించి ఇది బట్టలు ఉతుకుతున్న రజక మహిళ కదయా, వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంది, ఎక్కడ తల దాచుకుంటుంది, ఆమె ఇబ్బందులు పడుతూ ఉంది, ఎంత పాచి పని చేసుకునే వాళ్ళు మీరు ఒక నెల టైం ఇవ్వండి అని అడిగితే నా బాధ వాళ్ళు విన్నవించి అమీన్ గారు మరి జడ్జి గారి దగ్గర పోయి 1 నెల టైం ఇస్తే కూడా ఆ టైంను కూడా మరి పోలీసు వారు కూడా ఓకే అన్నారు. మరి ఆ ప్రేమనాథ్ అనే వ్యక్తి ఏకపక్షంగా నాకు పోలీసు సహకరించలేదని చెప్పేసి నేను కంప్లైంట్ ఇస్తానంటే సరే పగలగొట్టుకోమని చెప్పండి నేను చెప్తా ఉంటే నేను కూడా సైలెంట్ అయిపోయాను. మరి నిన్న చేసిన ఘటన చాలా బాధాకరం, విచారకరము. ఒక మహిళ బట్టలు ఉతుకుతున్న బీదరాలు రోడ్లో సామాన్లు వేసుకొని వాళ్ళు పగలగొట్టడం కరెక్ట్ కాదు. ఒకవేళ జడ్జిమెంట్ వచ్చిండొచ్చు వాళ్ళకి, కానీ నిన్న చేసిన పద్ధతి అయితే బాగలేదు. ప్రజాస్వామ్యవాదులు, మరి ఎస్సీ ఎస్టీ సంఘాలలో మరి ప్రజాస్వామ్యం ఎవరన్నా కానీ ఇక్కడ దీనికి స్పందించి మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా దీని మీద స్పందిస్తారు, కలెక్టర్ గారు స్పందిస్తారు. ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మేము ఈ కుటుంబానికి అందరికీ మేము రక్షణగా ఉంటాము, వీళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి రజక కార్పొరేషన్ డైరెక్టర్గా నేను వీళ్ళకి హామీ ఇస్తున్నాను.